హాయ్ గాయ్స్, నేను మీ మన్నీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే పాలకూర పరోటాలండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇవి ఒకటి కాదండి, 4 అయినా తినేయవచ్చు, అంత టేస్టీగా ఉండే పాలకూర పరోటాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఒక కట్ట పాలకూర అనేది శుభ్రం చేసుకొని మనం సన్నగా అనేది తరుక్కోవాలా. చూడండి, ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుందండి. నేను చాలా సన్నగా తరిగేసుకున్నాను. చూడండి, మనకి ఈ పసుపుతో కూడా మనం తీసి పెట్టేసుకోవాలా. చూడండి, మొత్తాన్ని మనం ఒక ప్లేట్లోకి ఈ పాలకూర సన్నగా కట్ చేసి తీసుకుని ఇంకొక కట్ అయినా వేసుకోవచ్చండి, మీకు ఇష్టం ఉంటేను. పాలకూర తింటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా అండి పాలకూర. ఇవి వీక్లీ 2 టైమ్స్ అయినా సరే మనకి పాలకూర అనేది ఇంట్లో అందరం తింటే చాలా మంచిది. తర్వాత ఒక కప్పు మనం గోధుమ పిండి అనేది తీసుకున్నాను. పాలకూర పరోటాల కోసమని ఒక కప్పు గోధుమ పిండితో చేస్తున్నాను కదా. గోధుమ పిండి కూడా హెల్దీయే కదండి. చూడండి, కొద్దిగా సాల్ట్ అనేది వేసి గోధుమ పిండి సాల్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత మనం పాలకూర ముందుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని బాగా మనం ఒత్తేసుకొని పొసరంతా పోయేటట్టు తర్వాత పాలకూరని వేసుకోవాలండి. మనకి పాలకూర కొద్దిగా ఒక స్మెల్ ఉంటుంది కదా, ఆ పసురు అనేది పోతే ఆ స్మెల్ అనేది పోద్ది. చూడండి, పాలకూర బాగా మనం గోధుమ పిండిలో బాగా చేత్తో ఒత్తుకోవాలండి. మనకి గోధుమ పిండి పాలకూర బాగా మనకి నీట్గా బాగా పిసికేసుకుంటామంటే మనకి బాగా స్మూత్గా వస్తాయండి ఈ పరోటాలు. చూడండి, ఇలా గట్టిగా పిసుకోవాలా. ఒక 10 నిమిషాల పాటు అయినా సరే మనం పరోటాల కోసమని పాలకూర గోధుమ పిండి బాగా పిసుకోవాలా. చూడండి, మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలిపి పెట్టేసుకునేదేను. చూడండి, మొత్తం మనం చపాతీ పిండిలాగా కొద్దిగా వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ పడవండి, ఒక 2-3 స్పూన్లు వాటర్ అనేది పడుతుంది. తర్వాత మనం ఒక స్పూను ఆయిల్ అనేది వేసుకోవాలా. పిండి మనకి పొడిబారకుండా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా మనం మొత్తాన్ని మనం కలిపి పక్కన పెట్టేసుకున్నామంటే ఒక 1/2 అవర్ అయిన పిండి నానిందంటే ఈ పరోటాలు చాలా బాగుంటాయండి. మనం పరోటాలకి స్టఫింగ్ పెడుతున్నామండి, అందుకని మనం ఒక ఎర్రగడ్డ అనేది సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ తీసుకుంటున్నాను నేను. చూడండి, సన్నగా తరుక్కోవాలా ఈ ఆనియన్ అనేది. చాలా బాగుంటాయండి ఈ పరోటాలు. తర్వాత కొత్తిమీర అనేది ఇవి కూడా సన్నగా తరిగేసుకోవాలా. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చెక్ చేయండి. చూడండి, తర్వాత ఆ 2 కట్ చేసుకున్న తర్వాత ఒక బాండిల్ అనేది పెట్టుకొని అందులోకి మనం ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాము. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది. మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. మనకి ఈ స్టఫింగ్కి జీలకర్ర మనకి పోపు చాలా టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇవి బాగా చిటపట ఆనాలండి జీలకర్ర అనేది, లేకపోతే బాగుండదు. మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్ అనేది ఒకటి, దాన్ని కూడా మనం వేసేసుకోవాలా. చూడండి, మనకి ఇది కొద్దిగా అట్లా ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. చాలా బాగుంటాయండి ఈ పరోటాలు అనేటివి. ఒక్కసారి ఇలా పాలకూర పరోటాలు ట్రై చేయండి. కొద్దిగా సాల్ట్ మనకి పైన పిండిలో వేస్తున్నాము, లోపల స్టఫింగ్లో చూసుకొని వేసుకోండి. చూడండి, అలా మనం కొద్దిగా అనేది వేసుకున్నాను, కొద్దిగా మనం పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటాయండి ఈ పరోటాలు. ఇవి కూడా మనకి ఈ పసుపు అనేది కూడా పసుపు వాసన పోయేలాగా కొంతసేపు ఫ్రై చేసుకోవాలా. కొత్తిమీర వేసుకోవాలా. మనం ముందుగా ఉల్లగడ్డలు అనేది నేను పక్కన ఉడకబెట్టుకొని తురుము పెట్టుకున్నట్టండి. ఇది ఉల్లగడ్డలు 2 పెద్ద ఉల్లగడ్డలు తీసుకొని తురుము పెట్టుకున్నానండి స్టఫింగ్ కోసమని. చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని సిమ్లోని మనం కొంతసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలా. మనకి ఈ స్టఫింగ్ అనేది కొద్దిగా ముద్దగా రావాలా, లూజ్ కాకుండా కొద్దిగా ముద్దగా వస్తే మనం స్టఫింగ్ పెట్టేటప్పుడు మనకి లూజ్ అయ్యి బయటకు వచ్చేయకుండా మనకి ఇలా గట్టిగా వస్తే మనకి బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా పరోటాలని బాగుంటాయండి, పరోటాలు చాలా బాగుంటాయి. ఇవి మనం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే చాలండి, మనం లంచ్ బ్యాగ్లో పెట్టి పంపించామంటే చాలా బాగుంటాయి. ఒక స్పూన్ ధనియాల పొడి అనేది వేసుకుంటున్నాను.
చూడండి ఒక స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను. కారం బదులు మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. మీరు కారం, ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. చూడండి కారం వేసిన తర్వాత కారపోసం రాకుండా ఒక 5 నిమిషాల పాటు అయినా మనం కలుపుతూ ఉండాలా. అప్పుడు చూడండి మనకి దగ్గరికి వచ్చేసింది కదా. మనం ఈ టిఫిన్ అనేది మనకి చాలా బాగుంటాయి ఈ పరోటాలు. చూడండి పిండి కూడా మనకి బాగా మెత్తగా స్మూత్గా నానిపోయింది. ఇలా వస్తే మనకి చాలా బాగా వస్తాయి పరోటాలు అనేటివి. చూడండి పిండిని బాగా ఇలా వెడల్పుగా చేసుకొని మనకి బొబ్బట్లు చేసుకుంటాం కదా, అలా బొబ్బట్లు చేసుకున్నట్లాగా మనకి పిండి ఒక్కరంత ఒత్తుకొని అందులోకి స్టఫింగ్ అనేది పెట్టుకోవాలా. బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అలా మనకి పిండి అనేది చూపించిన విధంగా కవర్ చేసుకోవాలా. ఇలా మొత్తాన్ని మనం కవర్ చేసుకోవాలి. ఎక్కడ హోల్ పడకుండా చూపించిన విధంగా మనం కవర్ చేసుకుంటే హోల్ పడకుండా బాగుంటాయి. పైపిండి మరీ ఎక్కువ తీసుకోవలేదండి, కొద్దిగానే తీసుకోండి. మరీ ఎక్కువ తీసుకున్నా మనకి లోపల స్టఫింగ్ పెట్టినప్పుడు బాగుండదు. చూడండి ఈ పరోటాలు చాలా బాగుంటాయి. మనం పొడిపిండి వేసుకొని గోధుమ పిండి వేసుకొని, దీనికి మాత్రం పొడిపిండి ఎక్కువ వేసుకోవాలండి. మనం స్టఫింగ్ పెట్టాం కదా, అందుకని మనకి ఇవి ఊడిపోకుండా మనకి స్టఫింగ్ బయటికి రాకుండా పొడిపిండి అనేది బాగా వేసుకుంటే బాగా వస్తాయి రుద్దుకునేటప్పుడు. ఇవి ఒక్క సైజు, చిన్న సైజు నుంచి కొద్ది సైజు దాకా కొద్దిగా ఇలా మనం కర్రతో అలా ఒత్తేసుకోవాలా. తర్వాత కర్ర తీసి మనం చేత్తో అలా ఒత్తుకోవాలండి. చుట్టూ మందంగా ఉంటుంది కదా, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేళ్ళతో ఒత్తుకున్నామంటే మనకి బొబ్బట్లు మాదిరిగా ఈ పరోటాలు చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి పాలకూర పరోటాలు. పాలకూర చాలా హెల్దీ కదా. చూడండి మరొకటి కూడా ఇలా అలాగే మళ్ళీ చేసుకోవాలండి. మనకి బొబ్బట్లు చేసుకుంటాం కదా, అలా స్టఫింగ్ పెట్టుకొని మనం చేసుకోవాలా. ముందు చూపించాం కదా, అలాగే మనం దీన్ని కూడా ఒత్తుకోవాలండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. చూడండి మన హెల్దీ బ్రేక్ఫాస్ట్లు, స్వీట్స్ చాలా ఉన్నాయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ని లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోస్ చూసిన వల్ల నాకు కొద్దిగా ఛానల్ అనేది ముందుకు పోతుంది. చూడండి మళ్ళీ అలాగే మనం కొంతసేపు ఒక 5 నిమిషాలు అదే కొద్దిగా పెద్దది దాకా మనం ఇలా కర్రతో ఒత్తుకోవాలా. తర్వాత మనం చేత్తో ఒత్తేసుకోవాలా ముందు చూపించినట్లు. ఈ పరోటాలు ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మనం చపాతీ అలా కాకుండా ఇలా పరోటాలు, పాలకూర పరోటాలు అనేటివి లోపల స్టఫింగ్ పెట్టుకొని తింటే అబ్బా, ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. మనకి బిర్యానీ కూడా పనికిరాదండి, అంత బాగుంటాయి ఈ పరోటాలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మొత్తాన్ని మనం ఒకసారి చేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. పొడిపిండి మాత్రం కొద్దిగా ఎక్స్ట్రా అనేది వేసుకోవాలా, అప్పుడే బాగుంటాయి. పిండి కలుపుకునేటప్పుడు మాత్రం స్మూత్గానే కలుపుకొని, పొడిపిండి వేసుకునేటప్పుడు మనకు కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటే ఈ పరోటాలు చాలా బాగుంటాయి. కలుపుకునేటప్పుడే మనం గట్టిగా కలుపుకోకుండా కొద్దిగా లూజ్గా కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి బొబ్బట్లు మాదిరిగా. చూడండి మనం పెనుం కానీ లేకపోతే మీ ఇష్టం ఏది ఉన్నా సరే పెట్టుకొని కొద్ది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా చూడండి అలా ఇలా తిప్పుకుంటూ కాలుతుంటే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల స్మూత్గా స్టఫ్ అనేది సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, కలర్ఫుల్గా కూడా వచ్చాయి కదా. ఇవి పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తినచ్చు. ఇవి ఈవినింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ చాలా హెల్దీ, చాలా టేస్టీ. ఎవరైనా తినే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అనుకోండి. చూడండి బాగా కాలిపోయింది. అటు ఇటు తిప్పుతూ ఉంటే ఒక 10 నిమిషాల కల్లా మనం సిమ్లో పెట్టి కాల్చుకున్నామంటే బాగా ఉడికిపోతాయి. చూడండి మరొకటి కూడా అలాగే కాల్చుకుంటున్నాను. నూనె అనేది కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ అనేది ఒక స్పూన్ అయితే సరిపోద్ది. ఎక్కువ వేసినా కూడా మన పైన మనకి ఆయిల్ అనేది తగులుతూ ఉంటుంది. అందుకని ఒక్క స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. లేదు అనుకుంటే ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. చాలా క్రిస్పీగా వస్తాయి. వెయిట్ లాస్ చేయాలా అనుకున్న వాళ్ళైతే ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పాలకూర హెల్దీయే కదా. చూడండి మొత్తాన్ని మనం ఇలా చేసి పెట్టేసుకోవాలా. వీటికి చట్నీ కూడా అవసరం లేదండి, మనకు చాలా టేస్టీగా ఉన్నాయి. అటు ఇటు తిరుగుతూ ఆడుతూ పాడుతూనే ఒకటి కాదండి 4 తినేయచ్చు. ఒకటి తిన్నా కూడా మనకి డమ్మీ ఫుల్గా అసలు ఒకటి తింటే కూడా పొట్ట బాగా నిండిపోయినట్టు అనిపిస్తుంది అండి, అంత బాగుంటాయి.
ఒకటితో సరిపెట్టుకోలేములేండి, 4 అయినా తినేయవచ్చు. అంత క్రిస్పీగా ఉంటాయి, అంత స్మూత్గా కూడా ఉంటాయి ఇవి. చూడండి, మనం మొత్తాన్ని ఇలా చేసేసుకున్నాము. పాలకూర పరోటాలు చాలా బాగుంటాయి. నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మరొకటి కూడా చేసి పెట్టమని అంటారు ఒక్కొక్కసారి కూడాను. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ వస్తుంటూ ఉంటానండి. మన ఛానల్ని చూస్తూ ఉండండి. చూడండి, నేను చించి చూపిస్తున్నాను ఎలా వచ్చాయి అనేది కూడా. చూడండి, ఒకసారి మీకే చూడండి ఎంత బాగా వచ్చాయో. పైన పొరలు కూడా చూడండి, పైన క్రిస్పీగా బాగున్నాయి కదా, లోపల స్టఫింగ్ కానీ పైన పొరలు కూడా ఎంత బాగా వచ్చాయో. చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి పాలకూరతో ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా మీకు ఇష్టం ఉంటే సాస్ అయినా ట్రై చేయండి, చాలా బాగుంటాయి.